ఇంత శ్రద్ధగా ఎందుకు దండం పెట్టుకుంటుందో ఏదో నడుస్తుంది. నక్షో, ఏంటి పూజ చేయించి కళ్ళకద్దుకుని మరీ తీసుకెళ్తున్నావు? ఆ భరణిలో ఏముందంటే? ఏముంటే నీకెందుకు? నీ పనేదో నువ్వు చూసుకో. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే బంగారం. మీరేంటో, మీరు పన్నుతున్న కుట్రేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ భరణిలో ఏముందో ఖచ్చితంగా చూస్తాను. నేను చూపించు. అక్క, ఏమైంది? ఆ తర్వాత రూపకం వేయాలి కదా, ఏంటి ఇలాగే తిరుగుతున్నావు? నీకోసమే వెతుకుతున్నాను రా. ఎక్కడికెళ్ళావు? స్టమక్ అప్సెట్ అయింది. పూరికి చెప్పే వచ్చాను కదక్క, కావాలంటే పూరిని అడుగు. అడిగే వచ్చాను. వచ్చి చాలాసేపు అవుతుందంట కదా. స్టమక్ అప్సెట్ అంటే టైం పడుతుంది కదక్క. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? ఓ, ఫోన్ చేసావా? ఇందాక దక్షయజ్ఞం చేస్తున్నప్పుడు సైలెంట్లో పెట్టానక్క. సర్లే పద రా. వీణ్ణి నీ పక్కనే కూర్చోపెట్టుకోచర్రే. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ రూపకం అయ్యేంత వరకు వీణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఏమైంది భూమి? అదంతా తర్వాత చెప్తాను. రూపకం అయ్యేంత వరకు వీడి బాధ్యత నీదే. ఓకే సరే. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది స్వామిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? నా ఓపికని పరీక్షించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తిని ముందు ముందు విషయమంతా మీకే తెలుస్తుంది. తెలుస్తుంది 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 తెలుస్తుంది. నానా విధాలుగా శివదోషణ చేస్తుంటే పార్వతి ఉగ్ర రూపం దాల్చి ఆ బ్రాహ్మణులను తరిమి కొట్టే ప్రయత్నం చేయబోగా పరమేశ్వరుడు ప్రసన్నమై తన యథారూపం దాల్చాడు. స్వామి మీరా? నన్ను మన్నించండి స్వామి. బ్రాహ్మణుడి వేషంలో మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మిమ్మల్ని దూషించినందుకు నన్ను మన్నించండి. మన్నించితిని. మీ తపస్సుకు మెచ్చి మిమ్మల్ని నా అర్ధాంగిగా అంగీకరిస్తున్నాను. స్వయంభూ అయిన పరమేశ్వరుడితో పార్వతీ వివాహం ఘనంగా జరిగింది. ఆ జరిగిన ఈ రోజునే మనం మహాశివరాత్రిగా నిర్వహించుకుంటున్నాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ.
జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా చెర్రీ. చెప్పావు భూమి. రూపకం చూస్తున్న తన్మయత్వంలో కాస్త ఏమరపాటుగా ఉన్నాను. ఆయన చిన్నపిల్లాడు తప్పైనట్టు నువ్వు శివ గురించి ఎందుకు కంగారు పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు భూమి. అదంతా ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో లేను చెర్రీ. చూడు, శివ గురించి నువ్వు ఈ చుట్టుపక్కలంతా వెతుకు, నేను కూడా వెతుకుతాను. అది కాదు భూమి. ప్లీజ్ చెర్రీ, నువ్వేం అడక్కు ప్లీజ్. వెళ్ళు. సరే, వెళ్ళి వెతుకుతాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పంతులు గారు ఎంతసేపని మంత్రాలు చదువుతారు? ఆ మెయిన్ మంత్రం ఏదో చదివేసి తాళి ఏదో కట్టించేయండి. అది కాదమ్మా శాస్త్రం. పంతులు గారు, మాకు శాస్త్రం కంటే పెళ్లి ఇంపార్టెంట్. ముందు తాళి కట్టించేయండి. మీరంత కంగారు పడుతుంటే మేం చేయగలిగేదేముంది? బాబు, ఈ మంగళసూత్రం అమ్మాయి మెళ్ళో కట్టండి.